హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఏమండి, రొయ్య పొట్టు కారం చేద్దాం వచ్చేయండి. దీనికి కావాల్సిన ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయాలని. ఫస్ట్ బాండ్లు పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసాను. ధనియాలండి, ఇది దోరగా వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్. 15 రోజులు 20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది మనకి. ఒక 20 గ్రాములో ఏమో ఉంటుందండి ఇది. నేను బాగా క్లీన్ చేసి కడిగేసి బాగా ఆరబెట్టేశాను ఎండకి. చక్కగా వచ్చేసిందండి పొడి పొడిగా. దానికి నేను 3 స్పూన్లు మినపప్పు వేసానండి, టేస్ట్ బాగుంటుందని. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడానండి. కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టాను కొంచెం ఒక గుప్పుడు. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నానండి. చక్కగా వేగిపోయండి అంతా. ఇప్పుడు రొయ్యలు వేయించుకోవాలి. ముందు ఇవి తీసేస్తాను. అదే బాండలో నూనె వేసానండి మళ్ళీ. ఇప్పుడు రొయ్యలు వేసేస్తున్నాను. రొయ్యలు వేయించుకోవాలి. చాలండి, చక్కగా వేగిపోయాయి అంతా. ఇప్పుడు ఈ చల్లారాకి ఇవి కూడా వేసుకోవాలండి. ఫస్ట్ అవి వేస్తాను మిక్సీకి, ఎలా అని చూపిస్తాను. గ్యాస్ ఆపేసుకోవచ్చు. ఇంకోండి మిక్సీ వేస్తున్నాను. వెల్లుల్లి వేసానండి, పెద్దది ఒక పాయి. ఉప్పు మిక్సీకి వేయాలండి. ఇప్పుడు ఇంకోండి ఇలా వేసాను. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకోవాలండి. ఇంకోండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి రైస్లోకి రొయ్య పొట్టు కారం. ఏమంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం